మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారి విషయాల్లో గనక వెళ్ళినట్లయితే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు, మంచి ఆలోచనలు చేస్తారు, పరాక్రమంగా నిర్ణయాలు తీసుకుంటారు, కృషితో అనుకున్నవి సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు, స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి, కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, బంధువర్గంతో కలిపి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, తల్లి తండ్రి కుటుంబ సభ్యులతో కలిపి మంచి చర్చలు చేయడానికి అవకాశం ఉన్న సమయంగా ఒకటి భావన చేయొచ్చు. పోటీలకు సంబంధించిన విషయాలలో ఫలితాలు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. బంధుమిత్రులతో చక్కని సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. దగ్గర ప్రయాణాలకి అనుకూలమైన సమయంగా భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి సారిస్తారు. మాట విలువ అనుకూలంగా ఉంటుంది. గృహ వాతావరణంలో అనుకూలమైన మార్పుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా స్నేహ సంబంధాల విషయంలోనూ ఆర్థిక అంశాలలోనూ మాట విలువకి సంబంధించిన విషయాలు, సంతానవర్గ అభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు మొదలైనవి అధిక శాతం ఆలోచనలోకి వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. చాకచక్యంగా మాట్లాడి పనులను నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారి అంశాలు పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. అలాగే సమయస్ఫూర్తి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అనేది ఉంది. ఆర్థిక విషయాలలో సమయస్ఫూర్తి నిర్ణయాలలో అధిక ఆత్మవిశ్వాసంతో, నాయకత్వ లక్షణాలతో వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి నూతన ఆలోచన సరళితో ప్రయత్నాలు చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి అధికంగా శ్రమ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారి అంశాలు చూసినట్లయితే ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా శ్రమ అధికంగా ఉంటుంది. నిద్రలేమిని అధిగమించాలి. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కుటుంబ సంబంధమైన విషయాలలో ఖర్చులు, ప్రయాణాలు, అలాగే సోదరవర్గంతో కలిపి చర్చలు చేయడం, కొత్త ప్రదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, అదేవిధంగా మానసిక ఒత్తిడిని జయించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే వ్యక్తిగత విషయాలలో ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొత్త వ్యక్తుల యొక్క ఆలోచనలకి అధిక శాతం అవకాశం కాకుండా మీ ఆలోచనలు మీ సరళిలో తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి ఆర్థిక విషయాలు, కుటుంబ అంశాలు, దూర ప్రదేశాల్లో ఉండే చిన్ననాటి మిత్రుల సహకారం, దూర ప్రయాణాలు, అలాగే నెట్వర్క్, సోషల్ సర్కిల్ పెంపొందించుకోవడం, అలాగే సామాజిక మాధ్యమాల్లో అంటే మీడియాలో కూడా మీ యొక్క గౌరవం, గుర్తింపు పెరగడం మొదలైన వాటికి అధికంగా అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. అదేవిధంగా వ్యక్తిగత విషయాలలోనూ ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అదేవిధంగా కొత్త ప్రదేశాలు సందర్శించడానికి ప్రణాళికలు ఏర్పరచుకోవడం, మానసిక ప్రశాంతత కోసం కొత్త ప్రదేశాలతో పాటు మంచి మిత్రులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వారి అంశాల్లోకి చూసినట్లయితే వృత్తిపరమైన విషయాలలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి చక్కగా ఆలోచన చేస్తారు, తెలివిగా విశ్లేషిస్తారు. అనుకున్న పనులలో అనుకున్నట్టుగా సాధించడానికి క్రమశిక్షణతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ స్థాయి వ్యక్తులతో సంప్రదించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేప్పుడు, సహకారాన్ని ఆశించేటప్పుడు వీలైనంత వరకు చక్కగా ఆలోచన చేస్తూ
తొందరపాటు నిర్ణయాలు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాల్లో అనుకున్నట్లుగా మంచిగా గౌరవం, గుర్తింపు, అభివృద్ధి ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి దూర ప్రయాణాల మీద దృష్టి సారిస్తారు. ముఖ్యంగా ప్రయాణాలు కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, వృత్తిపరమైన అంశాలకు సంబంధించి కావచ్చు, దూర ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఒకటి. అలాగే ఉన్నత విద్య మొదలైన అంశాలలో గురువులను సంప్రదించి ముందుకు వెళ్ళడానికి చేసే నిర్ణయాలలో వ్యక్తులతో ఘర్షణాత్మకమైన ధోరణిని అధిగమించి చాలా వరకు ఆలోచనలు ప్రశాంతంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఆర్థిక విషయాలతో పాటు పెద్దల సహకారాన్ని చక్కగా సద్వినియోగపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఉన్నత స్థాయి వ్యక్తులు వారి సహకారంతో పనులని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా తండ్రి యొక్క ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రయాణాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళితే అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారి విషయాల్లో ఆకస్మికమైన నిర్ణయాల వల్ల ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆకస్మిక నిర్ణయాలు వృత్తికి సంబంధించి కావచ్చు, అలాగే వారసత్వపు ఆస్తులకు సంబంధించి కావచ్చు, అలాగే మీ నెట్వర్క్కి సంబంధించిన విషయాలు, సోషల్ మీడియా మొదలైన వాటిల్లో మార్పుల కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి కొంత ఉంటాయి. అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ఆత్మీయులని సంప్రదిస్తూ మంచిగా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరంగా వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతున్నప్పటికీ దాన్ని సమయస్ఫూర్తితో ఎదుర్కొంటూ మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలతలు ఉన్నప్పటికీ అధిక ఖర్చులకు కూడా అవకాశం ఉన్న రీత్యా ప్రణాళికా రీత్యా మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అధిక ఖర్చులని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలతో దాన్ని ఉపయుక్తంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వారికి సాంఘిక సంబంధాల విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన మైత్రి బంధాలు, వారి కొరకు ధనాన్ని ఖర్చు చేయడం, అదేవిధంగా భాగస్వామ్య వ్యవహారాలు, జీవిత భాగస్వామితో కలిపి కీలక నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో వ్యక్తులని, ఉన్నత స్థాయి వ్యక్తులని కలవడానికి చేసే ప్రయత్నాలు, అటు వృత్తి, ఇటు వ్యాపారం, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి మొదలైన అంశాల రీత్యా కూడా మీకు ప్రయాణాల రీత్యా కావచ్చు, వాటి సంబంధమైన విషయాలలో ప్రయాణాలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం ఉంది. అదేవిధంగా సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకోవడంలో ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే చక్కని ఫలితాలు సాధించగలుగుతారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారికి ముఖ్యమైన విషయాలలో శక్తి సామర్థ్యాలు పెంపొందించుకుంటారు. వ్యక్తులతో ఘర్షణలు ఎదురవబోతున్నా కూడా ముందరే పసిగట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో మెళకువగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ఇబ్బంది పెట్టడానికి వ్యక్తులు ప్రయత్నం చేసిన సామర్థ్యంతో వాటిని అధిగమిస్తారు. శక్తి సామర్థ్యాలతో, ఆరోగ్య శ్రద్ధతో, ఇమ్యూనిటీ పవర్ అనుకూలంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రుల సహకారం బాగుంటుంది. అదేవిధంగా ఆశించిన విషయాల్లో అనుకూలతలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో అధిక శ్రమతో విజయాలు సాధించడానికి ఎక్కువ శాతం కష్టపడతారు. భాగస్వామి ఆరోగ్య విషయ రీత్యా, వారి అభివృద్ధి రీత్యా మీరు కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా రుణాలు ఏదైనా ఉంటే తీర్చేసే విషయంలో కూడా దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి మానసిక ప్రశాంతత విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అధిక ఉద్వేగాలకి అవకాశం అనేది ఉంటుంది. విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాలలో
పోటీలలో నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి. అంటే గణన రీత్యా, రాత నైపుణ్యాల రీత్యా, గణితానికి సంబంధించిన విషయాల్లో మొదలైన వాట్లల్లో తగిన శ్రద్ధతో ఏకాగ్రత పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మీ యొక్క ప్రియమైన వ్యక్తులతో మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సాంఘిక సంబంధాల విషయంలో, స్నేహ సంబంధాలని అభివృద్ధిపరుచుకునే దిశలో, విందు వినోదాలు మొదలైన వాటికి అయ్యే ఖర్చులలో మొదలైన వాటి కొరకు దృష్టి కేటాయిస్తూ తగిన శ్రద్ధతో ముందుకు వెడుతూ మంచి ఫలితాలు సాధించే ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వారికి కుటుంబ విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. గృహ వాహన విషయాలు, ముఖ్యంగా దానితో పాటుగా మీ యొక్క స్వస్థలానికి అంటే ఏదన్నా మీ యొక్క ప్రదేశానికి వెళ్ళాలి అన్న భావన, అదేవిధంగా తల్లితో మీ యొక్క అనుబంధం అనుకూలంగా ఉండడం, అంతేకాకుండా గృహ వాతావరణం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించటం, ఆరోగ్య శ్రద్ధ మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యులైన వ్యక్తులతో ఘర్షణలు రాకుండా, అదేవిధంగా రోగనిరోధక శక్తిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వృత్తిలో పై అధికారులతో సమస్యాత్మకమైన పరిస్థితులు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కూడా, ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, మొదలైన వాటి మీద తగిన శ్రద్ధతో ఏకాగ్రతతో ముందుకు వెడితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాల మీద దృష్టి కేటాయించాలి.